నేను బాగానే ఉన్నా. నువ్వు తిన్నామా? తిన్నాను. నువ్వు తిన్నావా? చూడరా వాడిని, ఇంత వయసు వచ్చింది ఇంకా పొద్దున్నే చాలు పసిపిల్లని మరి అమ్మ అమ్మ అని ఎటకలరించాడు. అవునరా, వాడేంద్రా ఈ కుర్ర వయసునంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. అమ్మా చెప్పు. అదే ఈ వయసులో మనం ఏం చేయాలా? ఒక వాట్సాప్లో ఒక వినిత, ఇన్స్టాలో ఇషా, స్నాప్లో సునీత, ఇలా మన ఆకలికి ఒక్కరు సరిపోకు ఒకటేసారి ముగ్గురు నలుగురితో చాట్ చేసి పడితే పండుగ చేసుకొని, పడకపోతే ఇది కాదులే ఇంకొకటిలే అని మన దండయాత్రను కొనసాగించాల్సిన ఈ టైంలో వీని కొడతనానంతా దండ చేసుకున్నావా? వీని ఇలాంటోని వదిలిపెట్టవద్దురా. మనమే పెద్ద మనుషులయ్యి వీనికి దారి చూపించే బాధ్యత మన భుజాలపైన వేసుకోవాలరా. నువ్వు మహానుభావుడురా, నీలాంటోడు ఉన్నాడు కాబట్టిరా ఇంకా ఒక్క అబ్బాయికి 2-3 గర్ల్ ఫ్రెండ్ దొరుకుతున్నారు. రే మీరు నన్ను మళ్ళీ పొగిడేస్తారా? మీరు అలా నన్ను పొగుడుతుంటే నాకు ఏదో తెలియని సంతోషంగా ఉందిరా. ఐ ఫీలింగ్ షై రే. మానాయనే ఎంత చక్కగా సిగ్గుపడుతున్నావురా. నీ సిగ్గు పడడం, ఆ సిగ్గు వెనక చూసి నాకు శీలం పోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. అంత చందాలంగా సిగ్గుపడతాం. ముందు ఆ సిగ్గుపడడం ఆపా. భాస్కరు, ఏందిరా అంత మాట అన్నావు? వాడు వచ్చామని చూడు, నీ సంగతి తర్వాత చెప్తారా. వరా ఇట్రారా. చెప్పరా. ఏందిరా రోజు చేసే పని? నేను చేసిన పనే. ఏంది వీడికి తెలియకోకుండా నేను ఈ వస్తువులు వాడుకునేది తెలిసిపోయిందా ఏంది? ఏందిరా నువ్వు ఈ వయసులో మనం ఎట్టుండాలరా? మంచి పిటపిట్లాడే పిల్లని చూసామా, ఇన్స్టాలో ఫాలో అయ్యామా, వాట్సాప్లో పులిహోరలు కలిపామా, స్నాప్చాట్లో ప్రపోజ్ చేశామా, కాఫీ డేలో మీట్ అయ్యామా, ఓయమ్మా వే కరువునాయవా. అదే కుర్రానంతే అంత ఫాస్ట్గా అంత అప్డేట్గా ఉండాలి. మరి నువ్వేంట్రా ఇంకా అమ్మ అనుకుంటూ ఇంకా ఆ ఫోన్ కాల్లోనే పడి ఉన్నావు? ఎప్పుడా నువ్వు అప్డేట్ అయ్యేది? నీకొక్కడికే కొంప ఉందా? మాకు కొంపలు లేవా, దాంతో ఫోన్ లేవా, మేము చేయలేక అనుకునేవా? మీరెందుకు చేయడం లేరా? మేమెందుకు చేయమురా? ప్రతి వారానికి ఒకసారి ఫోన్ చేస్తాం, నెలకు ఒకసారి వీడియో కాల్ చేస్తా. అది మరి మళ్ళీ నువ్వేదిరా అంటే ఏదో రోజు అల్లాగ పెట్టుకొని చేసే పనిలాగా రోజు అమ్మకు ఫోన్ చేస్తావు. మిస్టర్ పర్ఫెక్ట్ బాగా ఎచ్చులు వీడి ఛాన్స్ దొరికిందని ఎక్కువ చేస్తున్నాడు. సరేవా, నేను ఇలా రోజు ఫోన్ చేయడం నీకు నచ్చడంలే అంతేనా? సరేవా, నేను ఇలా ఎందుకు రోజు ఫోన్ చేస్తానో నా రీజన్ ఏదో నేను చెప్తా. దాని తర్వాత మీరు నా రీజన్ తప్పని కానీ లేదా అంతకు మించిన రీజన్ మీరు ఇంకేమైనా చెప్పినా కానీ నేను ఇలా రోజు ఫోన్ చేయడం ఆపేస్తారా? మిమ్మల్నే ఫాలో అవుతా. సరేనా? దానికి వచ్చారా? చెప్పరా నీ రీజన్ ఏందో. నీ రీజన్ వినడమే కాదు, ఆ రీజన్ తుంచేస్తా కూడా ఈరోజు. చెప్తా. అది నాకు 7వ తరగతినా బాగా పిల్ల వయసు. వీనికి ఇప్పటికీ ఆ పిల్ల చేసిన పోలే కదరా. మరి అప్పుడు ఒకరోజు ఆడుకొని బయటికి వినారా. ఆడుకొని బయటికి వినాను కదా, ఆడుకుంటూ కింద పడినా. చేతులకు కాళ్ళకు మొత్తం దెబ్బలు గట్టి తగిలినాయి. ఆ దెబ్బలతో ఇంటికి వచ్చినాను. మా అమ్మ అప్పుడు నన్ను చూసి తిట్టడం మొదలుపెట్టిందిరా. అసలే దెబ్బలు తగిలి నొప్పితో ఉన్నా మా అమ్మ ఆ టైం తిట్టడం మొదలుపెట్టింది. చూడు, మండింది నాకు. తిరిగి అసపోయినా. మా అమ్మని చూస్తే తిడుతుంది ఒక పక్క, కానీ ఆ కంట్లో కన్నీళ్ళు కూడా వస్తున్నాయిరా. ఏందిరా దెబ్బలు నాకు తగిలితే నేను ఏడ్చలే, ఏమి ఎందుకు ఏడుస్తుందిరా అని నేను అప్పుడు అర్థమైందిరా నాకు. దెబ్బలు నాకు తగిలిన తను పెయిన్ అనిపిస్తుంది. అప్పుడు అర్థమైంది అమ్మ ప్రేమ అంటే ఏందిరా.
ఇప్పుడంటే నువ్వు చిన్నపిల్లోనివి, అందుకనే మీ అమ్మ అంత గాబరా పడింది. చెప్పావులే, చేప చెవులో చెరుకు పట్టావు. పూర్తిగా వినరా, దాని తర్వాత మాట్లాడు. ఇలా మధ్యలో మాట్లాడే అనుకో, నోట్లో చెరుగ్గడలు కుక్కుతాను ఒక. సరే సరే కానీ నీకు గుర్తుందిరా, మన కాలేజీలో ఉన్నప్పుడు ఒకరోజు అమ్మాయి వెనకాల బండిలో ఫీట్లు చేస్తా కింద ఉన్నాం చూడు, ఇద్దరికి బాగా పగిలింది. ఆ రోజు అదే దెబ్బలు తెడిపోయానరా. అమ్మ సేమ్ సీన్ రిపీట్ రా, తిడుతుంది, కన్నీళ్ళు పడుతుంది. కాబట్టి మా అమ్మ నా పైన చూపించే ప్రేమ ఈ మాత్రం తగ్గడం లేరా. అదే ప్రేమే, నా వయసుని బట్టి అది మారడం లేదు. కాబట్టి మా అమ్మ నా పైన చూపించే ప్రేమలో ఏ మార్పు లేదురా. నా పైన పిల్లప్పుడు ఎంత ప్రేమ చూపిస్తుందో ఇప్పుడు అంతే ప్రేమ చూపిస్తుంది. కానీ నేను పిల్లప్పుడు అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలని అడిగేటోని. కానీ ఇప్పుడు నాకు జాబు ఇది అది అని మా అమ్మ నాకు దూరంగా ఉన్నారు. వాళ్ళని డైరెక్ట్ రోజు ఏం కావాలో, వాళ్ళు ఎట్టున్నారో డైరెక్ట్ చూసే భాగ్యం కూడా లేదు నాకు. ఇక్కడ జాబ్ చేస్తా, కనీసం రోజు ఒక్కసారి ఫోన్ చేస్తే నీకు ఎచ్చులుగా కనపడుతుంది. రే, అమ్మ నాన్న మనల్ని మిస్ అవుతున్నారని వాళ్ళ మాటల్లో నువ్వు ఎప్పుడు తెలుసుకోలేవురా. ఆ బాధను మన నుండి ఎప్పుడు చూపరు రాదు. కానీ నువ్వు ఒక్కరోజు కనపడకపోయినా వాళ్ళు నేను మిస్ అవుతారా. అదే అమ్మా నాన్న. కాబట్టి కనీసం వాళ్ళకు రోజు ఫోన్ చేసి ఆ మిస్సింగ్ ఫీలింగ్ని, ఆ బాధను కొంచెం తగ్గిస్తాంరా, అంతే. ఈ తీరా నా రీజన్. ఇప్పుడు చెప్పండి, నేను చేసే తప్ప హెచ్చులా ఇది? పోనీ దీనికి మించిన రీజన్ మీ వాట్సాప్లో, ఇన్స్టాలో, స్నాప్లో ఉంటే చెప్పండి రా. రే ఎక్కడికి పోతారా? రీజన్ చెప్పండి రా. అమ్మా ఎలాగున్నావు? హలో అమ్మా,